పద్మా, ఐ లవ్ యూ. ఏం పద్మా, భయపడుతున్నావా? కమాన్ ఐసే. రవి, అమ్మా, ఇదిగో నా భార్య. నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఏమిటమ్మా, ఏదో నేరమో ఘోరమో చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏ, నేను పెళ్లి చేసుకోకూడదా? అది కదా బాబు, ఒక్కగానొక్క బిడ్డవు. నీ పెళ్లి కళ్ళారా చూడాలని ఆశపడే కన్న వాళ్ళకు ఒక్క మాటైనా చెప్పకుండా. చెప్పుంటే ఈ పెళ్లి కూడా సాయశక్తులా చెడగొట్టేదానికి ప్రయత్నించుండేవాడు నా కన్న తండ్రి. అందుకే నా ఉద్యోగం నేను చూసుకున్నట్టే నా పెళ్లి కూడా నేనే చేసుకున్నాను. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడానికి ఇది సత్రమా? ఏరా, ఎవరినో ఒక అమ్మాయిని వెంటబెట్టుకొచ్చి ఇది నీ కోడలు అంటానికి సిగ్గు లేదు? ఇది అమ్మాయి, ఇలారా. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నా పేరు పద్మండి. రవి ఎంతకాలంగా నీకు తెలుసు? 2 నెలలుగా. ఈ పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారా? నాకు అమ్మా నాన్న లేరు, నేను అనాథనండి. ఓహో, నీకెవరు లేరు కనుక ఎవరి ఒప్పందంతో నీకు సంబంధం లేకపోవచ్చు. కానీ నిన్ను కట్టుకున్న వాడికి కన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా పోయిందా నీకు? అత్తయ్య, మీతో మావయ్యతో చెప్పి మీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని ఎంత చెప్పినా మీ అబ్బాయి గారు వినలేదు. మీతో చెప్పకపోవడం తప్ప మేము వేరే తప్పేం చేయలేదు అత్తయ్య. ఇప్పుడు మీ కోడలుగా నాకు అర్హత లేదని తరిమేస్తే ఏ నుయ్యో కొయ్యో చూసుకోవాల్సి వస్తుంది అత్తయ్య. ఊరుకోమ్మా, ఊరుకో. మాతో చెప్పలేదనే బాధ తప్ప మావయ్య గారికి కూడా నీ మీద కోపం లేదమ్మా. పూర్ణ, ఇంటి కోడలు కన్నీళ్లు పెట్టకూడదు. ఎప్పుడు చిరునవ్వుతో కలకల్లాడుతూ ఉండాలని ఆ అమ్మాయికి చెప్పు. ఇంకెంతసేపు కొత్త కోడలు అలా నిలబెడతాం. లోపల తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, గో గో. ఒరేయ్, పెళ్లి చేసుకోవటం ఘనకార్యం కాదురా మై డియర్ సన్. జీవితంలో ఏదైనా సాధించాలి, సంపాదించాలి. ఇట్ ఈస్ గ్రేట్. ఇన్నేళ్లుగా నువ్వు సంపాదించిన దానికంటే నేను ఎక్కువే సంపాదిస్తాను, అతి త్వరలో. అప్పుడు అర్థమవుతుంది ఈ రవికుమార్ అంటే ఏమిటో. పుట్టినరోజు పుట్ట అమ్మాయి మెడలో నగలు లేకుండా బోసుగా ఉందా? నేను కూడా అలాగే, అంటే నగలేమీ లేకుండా సింపుల్ గా ఉండడమే ఫ్యాషన్ డాడీ. అలాగా, మీరు వెళ్ళి తీసుకురండి, నేను ఒప్పిస్తాను. ఓకే. గదిలో రివాల్వర్ పేలిన చప్పుడు చూసి వస్తా. స్పీకింగ్. ఓహో మేజర్, ఐఎమ్ సారీ, అర్జెంట్ పని రాలేకపోయాను. ఇంకో 10 నిమిషాల్లో వస్తాను. ఓకే. అది కాదురా, మా ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. దొంగతనమా? 2 లక్షలు. మై గాడ్, 2 లక్షల? అయితే వెంటనే వస్తున్నాను. గెస్టులు ఎవరిని బయటికి పోనీకండి. మీ పేరు? ధర్మారావు. ఏం చేస్తుంటారు? బంగారం వ్యాపారం. మీ పేరు? విలియమ్స్, ఆర్మీలో పనిచేస్తున్నా. మీ పేరు? మీకు తెలియదా? నాకు నేరస్తుల పేర్లే ఎక్కువగా తెలుసు. అయితే నా పేరు మీకు తెలిసి ఉండదులేండి. పేరు రవికుమార్, అంతా రవి అని పిలుస్తుంటారు. ఏం చేస్తుంటారు? కోటేశ్వర ఫైనాన్సింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. అంతకు ముందు ఏం చేసేవారు? ఎక్కడ ఉండేవారు? ఏమండి, అందరి ముందు వాడిని పట్టుకుని ఏమిటండి ఆ ప్రశ్నలు? నేను ఇప్పుడు కుటుంబ సభ్యుడిగా రాలేదు, నా వృత్తిరీత్యా వచ్చాను. ఐ కేమ్ ఆన్ మై డ్యూటీ. అనుమానితుడు ఎవరైనా సరే ప్రశ్నించడం, నేరస్తుడిని పట్టుకోవటం నా ధర్మం. మిస్టర్ రవి, ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవారు? ఆన్సర్ మీ. బొంబాయిలో బాల నేరస్తుల శిక్షణాలయంలో. అక్కడ ఉండవలసినంత నేరం ఏమి చేశారు చిన్నతనంలో?
ఒక మనసు లేని మనిషికి కొడుకుగా పుట్టడం తప్ప నేను మరే నేరం చెయ్యలేదు సార్. మీ కుటుంబంలో మనుషుల విషయం, వాళ్ళ మనసుల విషయం ఈ ఎస్పీ రంజిత్ కుమార్కి అనవసరం సార్. ఇక్కడ ఇంతమంది ఉండగా నన్నే గుచ్చి ప్రశ్నలు వేయటంలో మీ ఉద్దేశం ఏమిటి? నేను నేరస్తుందనా? నిజంగా నేనే దొంగతనం చేస్తుంటే డబ్బైనా నా దగ్గర ఉండాలి, లేదా నేను ఇక్కడి నుంచి పారిపోయినా ఉండాలి. ఏమంటారు? నువ్వు చాలా తెలివైన వాడివి అంటాను. You are too clever. అలా అనే బదులు ఈ ఇంటిని పుచ్చుకుని వేలాడే మిగిలిన మనుషుల గురించి ఆలోచించరే? ఎవరని నీ ఉద్దేశం? ఉదాహరణకి ఆ రాము, అతనే చేసి ఉండొచ్చుగా. రవి, ఈ రాము నేరాలను ఆపేవాడే కానీ చేసేవాడు కాడు. అవకాశం, అవసరం ఎలాంటి వాడితోనైనా నేరం చేయిస్తాయి. నా అరచేతిలో అవకాశం ఉన్నా, ప్రాణం పోయేటంత అవసరం ఉన్నా నేను నేరం చెయ్యను. ఎందుకో తెలుసా? నా పుట్టుకలో పవిత్రత ఉంది, నా రక్తంలో నిజాయితీ ఉంది, మా అమ్మ పెంపకంలో నీతి న్యాయం ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ కావలసిన డబ్బు లేదుగా. రవి, డబ్బు లేనంత మాత్రాన దొంగతనం చేసే మాట అయితే ప్రతి పేదవాడు దొంగేనట్టవా? మిస్టర్ రవి, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ గుణం ఉంది. గుణం. అవును, ఆ గుణం ఎంత గొప్పదో నాకు తెలుసు. రామును అనుమానిస్తే సూర్యుల్లో మచ్చ చూసినట్టే. అవును రంజిత్, రాము ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన డబ్బు నా దగ్గర దాచుకున్నాడు. ఆ పోయిన డబ్బులో ఆ డబ్బు కూడా ఉంది. అంచేత రాము ఎంత మాత్రం నేరం చేసి ఉండడు. అదే, తన డబ్బు కూడా ఉంది కనుక తనని అనుమానించడం చేస్తుండొచ్చుగా. అతన్ని సమర్థించే బదులు అతనికి ఎదురు సోదా చేస్తే తిరిగిపోతుంది. That's all right, that's all right. Stop your discussion. రాము, నువ్వు నిర్దోషాన్ని నిరూపించడానికైనా నీ రూము సోదా చేస్తాను. ఇన్స్పెక్టర్ సార్. అవుట్ హౌస్ లో ఉన్న రాము సామాన్లు సోదా చేయండి. ఎస్ సార్. సార్, వాట్? రాము పెట్టులో ఈ నోట్ల కట్ట ఉంది. రాము, ఆ పెట్టె నీదేనా? అదే సార్, కానీ ఆ డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఇదేదో మోసం, కుట్ర సార్. ఐఎమ్ సారీ. న్యాయం, ధర్మం తెలిసిన మంచి మనిషిని నిన్ను నమ్మటం నాదే పొరపాటు. ఇన్స్పెక్టర్ సార్. రాముని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. నువ్వు అసలు దొంగను వదిలి నన్నే ప్రశ్నలు వేసి అవమానిస్తాడా? చూడబోతే దేశంలో ఏ నేరం జరిగినా ఈయన కర్ర ఊపుకుంటూ నా మీదకే వచ్చి పడేటట్టున్నాడు. కన్న కొడుకుని కదా అని కాస్తైనా ఆలోచించక ది గ్రేట్ ఆఫీసర్లా డ్రామా డైలాగ్స్ చెప్తాడా? చిచి, అవునులే, లోకుగా పాపాల బరువును నేను ఒక్క. రవి, ఎంత పోలీస్ ఆఫీసర్నైనా నేను ఒక మామూలు మనిషినేగా. ఏదైనా పొరపాటు చేయొచ్చు. ఐఎమ్ సారీ. పూర్ణ, నేను కేసు పని మీద అర్జెంటుగా మద్రాసు వెళ్లాల్సి ఉంది. తిరిగి రవి పుట్టినరోజు లోపల వస్తాను. నా పెట్టేది సర్దు.